ఆ తర్వాత వచ్చిన దేవుడు అన్నాడు, మీరు నన్ను వెతికిన ఎడలా అంటూ పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడలా మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనపరుచుకుందును. సో దేవుడు అలా అంటున్నాడు, మీరు కనుక శ్రద్ధతో కనుక వెతికితే. ఎందుకంటే నన్ను చర్చకొచ్చినప్పుడు క్యాజువల్గా ఉంటే నువ్వు దేవుని సంది అనుభవించలేవు. మనం క్యాజువల్గా పాటలు పాడితే మామూలుగా దేవుని సంది మీరు అనుభవించలేరు. దీనిలో చాలా మైండ్ పెట్టాల్సి ఉంటుంది, ఇందులో చాలా కాన్సన్ట్రేట్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు మనం అది చెయ్యము, కానీ దేవుని ఎందుకంటే ఈరోజు సర్వీస్ చప్పక జరిగిందని అంటారు కొంతమంది. సర్వీస్ ఏమి డల్గా జరగదు, ఎందుకంటే ఎక్కడైతే దుర్ముగ్గు నానామ అనుకుంటే అక్కడ దేవుడు ఉంటున్నాడు కాబట్టి. ఇప్పుడు అది ఎప్పుడు ఇది ఉండదు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే నీకెందుకు అనిపించింది అంటే బహుశా నువ్వు అంతగా మైండ్ పెట్టలేదు. దేవుడు అన్నాడు, మీరు కనుక పూర్ణ మనసుతో నన్ను వెళ్తే మీరు నన్ను కనుగొంటారు. ఎందుకు కనుగొంటారు? నేను కనపరుచుకుంటాను కాబట్టి. మీరే కాదు నేను దాక్కున్నాను, మీరు కనుక్కోండి, ట్రై చేయండి, చూద్దాం, నన్ను పట్టుకోండి అంటలేదు దేవుడు. మీరు వెతికితే నేను బయలుపరచుకోవడానికి రెడీగా ఉన్నాను కాబట్టి మీరు నన్ను కనుగొంటారు. కాకపోతే ఎలా కనుగొంటారు, ఎలా వెతకాలంటే పూర్ణ మనసుతో అన్నాడు దేవుడు. అది చెయ్యకపోతే దేవుని సన్నిధిని అనుభవించలేము పూర్ణ మనసుతో. అందుకని వాక్యం విన్నప్పుడు కూడా దేవుడు నీతో మాట్లాడంటే నువ్వు ఎలా వినాలో అలా వినాలి. అందుకే మీరు ఎలాగ వినుచున్నారు జాగ్రత్తగా చూసుకోండి అని యేసు ప్రభు చెప్తున్నారు వాక్యం. జస్ట్ విన్నారు లేదని కాదు, మీరు ఎలాగ వింటున్నారు, ఏ మైండ్ పెట్టుకుని వింటున్నారు, అది కూడా ప్రాముఖ్యమే. అందుకని ఆసక్తి ఏంటంటే చాలా ప్రాముఖ్యం. బద్ధకంగా పనిచేయవాడికి దరిద్రం వస్తుంది, శ్రద్ధగా పనిచేయకూడదు ఐశ్వర్యంతో. ఇప్పుడు ఐశ్వర్యం ప్రతి వాళ్ళకి కావాల్సిందే, ప్రతి వాళ్ళకి కావాలి, కానీ ప్రతి వాళ్ళు శ్రద్ధగా పని చేయాలి. ఇంకోళ్ళ ముందు నాకు కావాలి, ఇంకోళ్ళు చేయగలిగేది నేను చేయాలి. కానీ వాళ్ళు దాని గురించి ఎంత కష్టపడ్డారో నేను అంత కష్టపడ్డాను రెడీగా లేనప్పుడు వాళ్ళు చేసేది నేను చేయలేను. వాళ్ళు ఎందుకు చేయగలిగారంటే వాళ్ళు చేయగలగటం మనకు కనబడుతుంది, కానీ వాళ్ళు దాని గురించి ఎంత ప్రయాసపడ్డారో మనకు కనబడదు. మనం వాళ్ళు ఆ స్టేజ్కి ఈజీగా వచ్చేసారు అనుకుంటాం, వాళ్ళు ఆ కార్యాన్ని ఈజీగా చేయగలుగుతాం అనుకుంటాం. కానీ ఎవరైనా సరే కార్యం ఈజీగా చేయరు, వాళ్ళు కూడా చాలా కష్టపడి ఉంటారు. అందులో వాళ్ళు చేసే పనిలో చాలా ఇంట్రెస్ట్ పెట్టుంటారు వాళ్ళు. అది చదువే కావచ్చు, ఉద్యోగమే కావచ్చు, సంఘంలో పరిచయం కావచ్చు, తలంతలే కావచ్చు, ఏదైనా సరే వాటి ఊరికనే రాదు. అది రావాలంటే దాని మీద చాలా శ్రద్ధ పెట్టాలి, దాని గురించి వెతకాలి. వెతికితే దేవుడు దాన్ని సహాయం చేస్తాను అంటున్నాడు. కానీ అలాంటి వాళ్ళు మనం చూసామనుకుంటాం అంటే వీళ్ళకి ఈజీగా జరిగిపోయింది అనుకుంటాం. అదే మనం పై చూస్తున్నాం, కానీ లోపల వాళ్ళు దాని గురించి ఎంత ఆలోచించారో మనకు అర్థం కావట్లేదు. శ్రద్ధ అనే విషయానికి వచ్చేసరికి ఇది కేవలం చేసేదే కాదు, ఇది మెంటల్ గా కూడా ప్రిపరేషన్ దీనికి అవసరం. పూర్ణ మనస్సు అంటే అర్థం ఏంటంటే అక్కడ చేసే దాంట్లో మైండ్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అంటే ఇది కేవలం క్రియల వరకు సంబంధించింది కాదు, ఇది నువ్వు ఏ స్థితి కలిగి ఆలోచన చేస్తున్నట్టుగా ప్రాముఖ్యం. ఎందుకంటే ఒక కార్యం గురించి నేను ఎలాగ ఆలోచిస్తానో అలాగనే దాని మీద మైండ్ పెడతాను. నాకు చర్చ్ ఇంపార్టెంట్ అనుకుంటే, చర్చిలో ప్రతి కార్యం ఇంపార్టెంట్ అనుకుంటే దానికి ప్రాధాన్యత ఇస్తాను. అప్పుడు నాకు ఆ చర్చిలో జరిగే ప్రతిదీ నాకు ఇంపార్టెంట్ అవుతుంది. కాబట్టి అది ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు నేను చేసేటప్పుడు దాని మీద ఫుల్గా మైండ్ పెడతాను. ఆ చర్చే కదండి, దేవుడికే కదా, ఏముంది అనుకుంటే పూర్తిగా మైండ్ పెట్టను నేను. అంటే ఇదేంటి, నా క్రియలు అటువంటివి నేను ఆలోచించేటువంటి దాన్ని బట్టి నా క్రియలు ప్రభావం చేయబడుతుంది. అందుకని పూర్ణ మనస్సు అన్నప్పుడు ఇది మైండ్కి సంబంధించింది, క్రియలకు సంబంధించింది. అందుకే ఇది ఒక మెంటల్ స్టేట్ అని చెప్పొచ్చు. ఇది ఆసక్తిగా చేసేవాడు మైండ్లో కూడా దాని గురించి కొన్ని ఆలోచనలు కలిగి ఉంటాడు. డల్గా జస్ట్ మైండ్లో ఏం ఆలోచించకుండా చేస్తానంటున్నది కాదు, మైండ్లో దాని మీద చాలా శ్రద్ధ పెడతాడు, దాని గురించి చాలా ఆలోచన చేస్తాడు. ఆ తర్వాత దాని క్రియల్లో కనపరుస్తాడు. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు పూర్ణ మనస్సు నన్ను వెతికితే, మీరు గట్టిగా నన్ను వెతుకుతానులేదు దేవుడు పూర్ణ మనస్సుతో. అందులో మైండ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, అందులో మనసు ఒక రకమైన ఉన్నతమైనటువంటి స్థితిలో ఆలోచన చేస్తుంది. మనసు ఎప్పుడైతే అలాగే ఆలోచన చేస్తామో చేసే కార్యం కూడా ఆసక్తిగా మనం చేయగలుగుతాం. కాబట్టి ప్రతి వాళ్ళకి ఏది ఐశ్వర్యవంతులు అవ్వాలంటారు, ప్రతి వాళ్ళు చేయాలనుకుంటాం. కానీ నేను దేవుడు నువ్వు కష్టపడకుండా దేవుడు ఎవడు తెలుసా? ఏదైనా నువ్వు దేవుడిని కోరుకున్నప్పుడు దేవుడు అన్నాడు, మీరు శ్రద్ధగా వెతికితే మీరు నన్ను కనుగొంటారు అన్నాడు. ఇప్పుడు దేవుడిని అనుభవించినది గొప్ప ఆధిక్యత. లేకపోతే ఎన్నిసార్లు చర్చకొచ్చినా సరే దేవుని సంద అనుభవించినప్పుడు నీకు చర్చ రావాలని ఇంట్రెస్ట్ కొంతకాలం ఉండదు. కానీ దేవుని సంద అనుభవిస్తుంటే, దేవుని స్తుతించాలనేటువంటి ఆలోచన ఉంటే, దేవుని స్తుతిస్తున్నప్పుడు దేవుని సంద అనుభవిస్తే అది ఇంకా చేయాలనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే ఎంతసేపు మానవ ప్రయత్నంగా ఒకవైపు మనం చేసుకుంటూ వెళ్తున్నామో, మన వైపు కష్టపడుతూ ఇడుచుకుంటూ వెళ్తున్నామో ఎక్కువ కాలం దాన్ని మనం చేయలేము. కానీ అదే మనకే ఇంట్రెస్ట్ ఉందనుకోండి, అప్పుడు ఎవరు చెప్పినా చెప్పినా ఆ పనిని శ్రద్ధతోనే చేస్తాం. అందులో ఎక్కువ కాలం అందరూ వెనకాల తోయలేరు, నీకు ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ ఉండి ఎవరు తోయాల్సిన పని లేదు, తోయకపోయినా సరే నువ్వు ముందుంటావు, ఆ కార్యం చేస్తావు. కాబట్టి అందుకే అంటున్నాను, ఆ స్థాయిలోకి వెళ్ళాలంటే ఇతరులు చేయగలిగితే మనం చేయాలి. అంటే ఇతరులు దాన్ని
చేసేంత సామర్థ్యం వాళ్ళు పొందినట్టు మనం పొందుకోవాలంటే దానికి నీ వైపు నుండి శ్రద్ధ అవసరం. ఇప్పుడు చూడండి, అందుకంటాను ఆసక్తి కలిగి, శ్రద్ధ కలిగి, తీవ్రత కలిగి, పట్టుదల కలిగి, ఎడతెక్కక. ఎడతెక్కంటే అర్థం ఏంటి? అది ఎడతెక్కని బేసిక్ అన్ని కూడా మీనింగ్ ఒకటే. ఎడతెక్కంటే చేసే కార్యాన్ని పదే 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 చేస్తూ ఉండడం. అందరూ డల్ కాకుండా ఒకసారి స్టార్ట్ చేసాం, సెకండ్ టైం చేస్తున్నాం, థర్డ్ టైం చేస్తున్నాం, ఈ లోపు మనకు పెద్దగా రిజల్ట్ అనిపించదు. అయినా సరే ఆసక్తి విషయంలో మందులు కాకుండా శ్రద్ధగా చేయడం. అదే యేసు ప్రభువు అన్నారు, ప్రార్థన కూడా మీరు అలా చేయండి. ఎడతెగక ప్రార్థన మీరు అలా చేయాలి. పరిశుద్ధులకు పరిచర్య ఒకటే ఇలాగని కాదు, ప్రార్థన అయినా విశ్వాసం ఏదైనా సరే ఇలాగనే చేయాల్సి ఉంటుంది. అలా చేస్తే దానివల్ల రిజల్ట్ ఉంటుందంట. దేవుడు అన్యాయస్తుడు కాదంటున్నాడు. కాబట్టి నువ్వు కష్టపడుతున్నప్పుడు ఎవరు గుర్తించడం నీకు అనిపించవచ్చు, ఎవరు నోటీస్ చేయడం నీకు అనిపించవచ్చు, కానీ నువ్వు నిజంగా శ్రద్ధతో కనుక పని చేస్తే నువ్వు చేస్తున్నదే కనబడుతుంది. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి చాలా ఇంట్రెస్ట్ చేయొచ్చు, వ్యక్తి జస్ట్ చేయడం కోసం చేస్తుండొచ్చు. బహుశా అది నాకు అది తెలియకపోవచ్చు, కానీ దేవుడు పరలోకం నుండి ఎవరు ఇంట్రెస్ట్ గా చేస్తున్నారు, ఎవరు డల్ గా చేస్తున్నారు దేవునికి తెలుసు. ఇప్పుడు కాబట్టి ఇంట్రెస్ట్ గా చేసే వాళ్ళతో దేవుడు ఏమంటున్నాడంటే మీరు ఎప్పుడు కూడా డల్ అవ్వద్దు. ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలాన్ని ఇస్తారు. కాబట్టి మీరు పరిశుద్ధుల కొరకు చేసే పరిచయం చివరి వరకు మీరు చేయండి, చివరి వరకు చేయండి. నేను మధ్యలో ఆగిపోయే ప్రమాదం ఉంది. ఆగిపోవడానికి బేసిక్ రీజన్ ఏంటో తెలుసా? ఆసక్తి విషయంలో మందులుగా మారిపోతాం కాబట్టి. అంటే సింపుల్గా ఇంకో రకంగా చెప్పాలంటే దీనిలో బిజీగా ఉన్నాను అంటున్నాడు దేవుడు. ఇప్పుడు మీరు నన్ను వెతకండి అన్నాడంటే ఇందులో బిజీగా ఉండమని చెప్తున్నాడు దేవుడు. వెతకండి ఎప్పుడో ఒకసారి వచ్చేసి జస్ట్ టైం పాస్ చేస్తున్నట్టు వచ్చి వెతుకుతానంటే అక్కడ ఇంట్రెస్ట్ లేదు, అప్పుడు దేవుడు కనబడ్డు. ఆసక్తి కలిగి చేయండి అని దేవుడు చెప్తున్నప్పుడు అందులో మీరు బిజీగా ఇన్వాల్వ్ అవ్వండి అంటున్నాడు దేవుడు. ఇప్పుడు నేను అడుగుతా, మనం ఎందులో బిజీగా ఉంటున్నాం? 24 గంటల్లో ఎక్కువ టైం మనం దేనికి స్పెండ్ చేస్తున్నాం? డ్యూటీ తప్పదు, ఫ్యామిలీ ఆబ్లిగేషన్స్ కొంత తప్పు, కానీ మిగిలిన టైం ఏం చేస్తున్నాం మనం? ఇప్పుడు చూడండి, పని అనేది ప్రతి వాళ్ళకి ఉంటుంది. ప్రతి వాళ్ళు ఎందులో కొందరు బిజీగా ఉంటారు, ప్రతి వాళ్ళు ఏదో దాంట్లో ఆసక్తి కనపరుస్తున్నారు. కొంత తెల్లలు వేసిన తర్వాత ఏ సినిమాకి వెళ్ళాలా అని ఆలోచన చేసే కొంత ఉంటారు. ఎక్కడికి వెళ్ళాలా, కొత్త కొత్త ప్లేస్ కానీ ఆసక్తి కలిగి దానిలో మెండి పెట్టి దాని గురించి ఆలోచించాలి కొంతమంది ఉంటారు. వాళ్ళందరూ బిజీగా ఉన్నారు, వాళ్ళందరూ ఆసక్తి కనపరుస్తున్నారు. ప్రతి వాళ్ళు ఎందరో కొంత ఆసక్తి కనపరుస్తారు. అంటే మన ఆసక్తి ఎందులో ఉంది? దేవుడు నన్ను కనుక మీరు వెతికితే, ఎడతెక్క మీరు ప్రార్థన చేస్తే, నా సన్నిధిని వెతికితే, నా వైపు చూస్తూ ఉంటే, అందులో కంటిన్యూ అయితే, విసుక నిత్యం ఆ కార్యం చేస్తే ఐశ్వర్యంతులు చేస్తానంటున్నాడు దేవుడు, గొప్పవారుగా చేస్తానంటున్నాడు దేవుడు. అందుకని మనం అందుకంటున్నాను, ఊరికి దేవుడు ప్రభు నాకు ఇచ్చే ప్రభు ఇచ్చే ప్రభు అంటాడు దేవుడు. ఇవ్వాలనుకున్నప్పుడు నీలో ఆ క్వాలిటీ, ఆ క్వాలిఫికేషన్ కనబడాలి. ఒక వ్యక్తికి ఒక తలాంత దేవుడు ఇచ్చాడు, ఒక వ్యక్తికి 3 ఇచ్చాడు, ఒక వ్యక్తికి 5 ఇచ్చాడు. ఎందుకు ఒకరికి 3, ఒకరికి ఎందుకు 5, ఒకరికి ఎందుకు 1 అంటే వాళ్ళంతవరకే వాళ్ళ కెపాసిటీ. అదే ఒక తలాంత గలవాడు కనుక వాడు ఏం చేయాలో చేసి దాన్ని ఇంకా ఎక్కువ రెట్టింపు, నాకు నెక్స్ట్ టైం యజమానుడు 2 తలాంతులు ఇవ్వాలి అని ఆలోచన చేసేటువంటి వాడు 2 తలాంతులు హ్యాండిల్ చేయగలిగే దాని కొరకు ప్రాక్టీస్ చేస్తే ఆ నెక్స్ట్ టైం అదే యజమానుడు, ఈసారి 1 ఇచ్చినటువంటి అదే యజమానుడు నెక్స్ట్ టైం 2 తలాంతులు ఖచ్చితంగా ఇస్తాడు. యజమానుడు డిసైడ్ చేయలేదు వీడికి 1 నేను ఇస్తానని, వాళ్ళ సామర్థ్యమే వాళ్ళకి 1 ఇవ్వాలని డిసైడ్ చేయబడింది. వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి వాళ్ళకి 1 వెళ్ళింది, కానీ యజమానుడికి మైండ్ని బట్టి కాదు. అలాగే దేవుడు కూడా అంతే. మనకు ఒకటి ఇవ్వాలనుకున్నప్పుడు అది ఏ స్థాయిలో దేవుడిని కదా అనుగ్రహించాలనేటువంటిది నువ్వు ఏ స్థాయిలో దాన్ని కోరుతున్నా దాన్ని బట్టి ఉంటుంది. అంటే నువ్వు ఏదైనా ఒకటి పొందుకోవాలన్నప్పుడు, చదువుకునే వాళ్ళు చదువుకోవాలనుకున్నప్పుడు దాని మీద మైండ్ ఎక్కి పెడితే వస్తుంది. అలాగే విశ్వాసంలో కొనసాగేటువంటి వాళ్ళు, విశ్వాసం అంటే మనము ఆత్మ విషయాల్లో ఆసక్తి కలిగి డల్గా కాకుండా అందులో మైండ్ పెట్టి అందులో బిజీగా ఉంటే అందులో మందులు కాకుండా నువ్వు కొనసాగుతావు. ఇప్పుడు మరియా మారుతున్నారు చూసారా, మనందరూ తెలుసు. మరియా కాళ్ళ దగ్గర, యేసు ప్రభు కాళ్ళ దగ్గర కూర్చొని వాక్యం వింటుంది, మారతేమో ఇంట్లోకి వెళ్ళి పనులు చేసుకుంటుంది. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు చూడండి, మరియా ఖాళీగా కూర్చుంది అనుకుంటున్నారా? మరియా కూడా బిజీగానే ఉంది. వంటగదిలో మారతా కూడా బిజీగానే ఉంది. ఇద్దరూ బిజీగానే ఉన్నారు, కానీ 2 వేరు విషయాల్లో ఇద్దరు బిజీగా ఉన్నారు. యేసు ప్రభు ఎంతగా వాక్యం చెప్తున్నారో అదేం పట్టించుకోవట్లేదు. ఆమె అంటే ఎంత బిజీగా పనిచేస్తుందో ఏం పట్టించుకోలేదు. ఎందుకంటే ఆమె దాని మీదే మైండ్ పెట్టింది, ఈవిడ దీని మీదే మైండ్ పెట్టింది. ఇద్దరూ కూడా వాళ్ళు చేసేటువంటి కార్యంలో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. అంటే అలాగే మనం కూడా ఏదో దాంట్లో బిజీగా ఉండొచ్చు. నువ్వు మరియలాగా కూర్చొని యేసు ప్రభు దగ్గర కూర్చొని నువ్వు ఆత్మ విషయాలపై నువ్వు ఇంట్రెస్ట్ కలిగి ఉండొచ్చు, అది బిజీనెస్సే, అది కూడా ఆసక్తే, అది కూడా తీవ్రతే. అలా అది కాదని వంటగదిలో కూర్చొని అందరూ కూడా బిజీగా ఉండొచ్చు. కాకపోతే నీకేది ప్రతిఫలం ఇస్తుంది అనేటువంటిది చూసుకోవాల్సి ఉంటుంది. వంటగదిలో కూర్చొని బిజీగా పనులు చేసిన మాత్రం అక్కడికి వచ్చే ప్రతిఫలం లేదు. యేసు ప్రభు అన్నారు, మరియా ఉత్తమమైన ఏర్పాటు చేసుకుంది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు.
యేసుప్రభువే క్లియర్ చెప్పారు. ఆమె ఇంట్లో ఖాళీ కూర్చోలేదు. మరీ అనుకుంటుంది జస్ట్ వాక్యం వినడమే కదా, ఏముందిలే ఖాళీ అనుకుంటుంది. కానీ వాక్యం వినడం కూడా చాలా ఆసక్తిగా చేస్తున్నాను. దాన్ని యేసుప్రభు అప్రిషియేట్ చేశారు. అక్కడ పరిచర్యను గురించి మాట్లాడినటువంటి దేవుడే అక్కడ పరిచర్య చేయడానికి ఉన్నటువంటి మార్తాను కాదని మరియాని మెచ్చుకున్నారు. ఎందుకంటే రెండు తప్పు కాదు. ఇప్పుడు గమనించండి, అది తప్పు కాదు, ఇది తప్పు కాదు. ఎందుకంటే పరిశుద్ధులకి పరిచర్య చేయమని ఇంత మనం వచ్చిన చదివాం కాబట్టి పరిచర్య తప్పు కాదు. కానీ ఆ టైంని బట్టి మనం ఏది పెట్టనటువంటిది తెలుసుకొని అందులో మనం మైండ్ పెట్టాల్సి ఉంటుంది. చర్చ్ టైంలో ఎక్కడ ఉంటానటువంటిది ప్రాముఖ్యం. నేను ప్రార్థన చేసుకోవాల్సిన టైంలో నేను ఎక్కడ ఉన్నటువంటిది ప్రాముఖ్యం. నేను బైబిల్ చదువుకోవాల్సినటువంటి టైంలో నేను ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నట్టు ప్రాముఖ్యం. ఎందుకంటే ఎందులోనే బిజీ అయిపోవచ్చు. నువ్వు ఒక గంట ఇంట్లో కూర్చొని బైబిల్ చదువుతూ బిజీగా ఉండొచ్చు, లేదా అదే గంట నువ్వు టీవీ చూసుకుంటూ ఉండడం బిజీగా ఉండొచ్చు, ఏదన్నా బిజీగా ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే శ్రేష్టమైనటువంటి ఏర్పాటు చేసుకుంటే దాన్ని బట్టి దేవుని యొక్క ఆశీర్వాదం మనకి ఉంటుంది. కాబట్టి ప్రతి వాళ్ళు బిజీనే. కాకపోతే మనం దేన్ని ఏర్పాటు చేసుకుని అందులో బిజీగా ఉంటుంటే ప్రాముఖ్యం. ఏదైతే కావాలనుకుంటున్నామో అందులో మనం బిజీ అవుతాం. అది మనం చూస్ చేసుకున్నటువంటిది. కానీ గమనించి ఏదైనా సరే ఒకటి సంపాదించుకున్నప్పుడు, దేవుని నుండి పొందుకున్నప్పుడు అందులో బిజీగా లేకుండా నీకు దేవుడు ఏది ఇవ్వడు. అందరూ నువ్వు ఇన్వాల్వ్ అవ్వకుండా, అందరూ మైండ్ పెట్టకుండా, అందరూ కొంత టైం స్పెండ్ చేయకుండా, అందరూ నువ్వు ప్రయాసపడకుండా దేవుడు నీకేది ఇవ్వడు. దేవుడే క్లియర్ బైబిల్ చెప్తాడు, బద్దకస్తులు దేవుడు ఏది చేయడు. బద్దకస్తులు దేవుడు సపోర్ట్ చేయడు. చేసే కారణం డల్గా ఆసక్తి లేకుండా మందంగా చేస్తే, బద్ధకంగా చేస్తే అంటే బద్ధకంగా చేస్తే దేవుడు దానికి మార్కులు వేయట్లేదు, దాన్ని అప్రిషియేట్ చేయట్లేదు, అప్రూవ్ చేయట్లేదు. దేవుడు దాన్ని అంగీకరించాడు. దేవుడు అంగీకరించినప్పుడు నువ్వు చేసే దానివల్ల ప్రతిఫలమే లేదు. దేవుడు అంగీకరించాలంటే దేవుడు చెప్పినట్లుగా చేయాలి. ఎందుకంటే మైండ్ పెడితే నువ్వు పూర్ణ మనసుతో కనుక నువ్వు దాన్ని చేస్తే దానివల్ల ప్రతిఫలము ఉంటుంది. జనరల్ సెన్స్ లో చూసుకుంటే కష్టపడి పనిచేస్తే, ఆశగా పనిచేస్తే ఐశ్వర్యవంతుడు అవుతాడంట. అలాగే ఆత్మీయ విషయాల్లో నువ్వు కష్టపడితే ఆత్మీయ విషయాల్లో నువ్వు ఐశ్వర్యవంతుడుగా దేవుడు చేస్తాడు. బట్ ఇంకా చెప్పాలంటే అసలు మొదటగా నువ్వు ఆత్మలు వర్ధిల్లితేనే నువ్వు మిగిలిన విషయాల్లో కూడా వర్ధిల్లుతావు. నువ్వు ఆత్మీయ విషయాల్లో ఆసక్తి కలిగితే మిగిలిన విషయాల్లో కూడా దేవుడు నీకు సామర్థ్యాన్ని ఇస్తాడు. ఇంకా చూడండి, అందుకే దేవుని యొక్క ఆశీర్వాదాల కొరకు ప్రయాసపడాలంటాను, అద్భుతాల కొరకు కాదు. అద్భుతాలు పెద్ద అసలు గొప్ప విషయం కాదు. ఎందుకు తెలుసా? ఇజ్రాయెల్ ప్రజలు అరణ్య యాత్రలో ఉన్నప్పుడు 40 సంవత్సరాలు దేవుడు ఆకాశం మన్నాను కురిపించాడు. వాళ్ళు ఏది ఒక బియ్యం గింజ వండుకోలేదు, పంట పండించుకోలేదు, వాళ్ళు బట్టలు కొట్టుకోలేదు, చెప్పులు అరగలేదు. 40 సంవత్సరాలు ఒకే చెప్పులు వేసుకొని తిరుగుతున్నారు. 40 సంవత్సరాలు ఉండే బట్టలు ఉన్నవే నా 40 years నుంచి. అది మనం చూసాం గొప్ప అద్భుతం అంటాం. కానీ దేవుడు అద్భుతం టైం వచ్చినప్పుడు ఆఫ్ చేసేసి, వాళ్ళు వాగ్దానం ప్రవేశించిన తర్వాత మన్నాను ఆఫ్ చేసి, ఈ దేశాన్ని నేను ఆశీర్వదించాను, వాగ్దానం చేస్తాను, ఇప్పుడు దీనిలో మీరు పండించుకొని తిని తృప్తి పడండి అన్నాడు దేవుడు. ఇప్పుడు యాక్చువల్ గా అరణ్య యాత్ర దేవుడు కోరుకుందా, కానాన్ దేశాన్ని దేవుడు కోరుకున్నాడు అంటే కానాన్ దేశాన్నే కోరుకున్నాడు. సో కాబట్టి అక్కడ చూస్తే కానాన్ దేశం వెళ్ళిన తర్వాత వాళ్ళు పొలాన్ని దాన్ని దున్ని పండించుకొని ప్రయాసపడి కష్టపడి నీళ్లు పోసి పండించుకొని తినేటువంటిది బెటర్ అన్నాడు దేవుడు. మీరేం చేయకుండా ఆకాశం నుండి నేను ఇచ్చేటువంటి మన్నా తిన్నారు చూసారు, కానీ అది బెటర్ కానే కాదు. అది అద్భుతం కావచ్చు, కానీ అద్భుతం కంటే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు దాని యొక్క భూ పంటను మీరు తింటే దీని అద్భుతం కంటే అది ఉన్నతమైనటువంటిది అంటున్నారు దేవుడు. మనం అద్భుతాలు గొప్ప అంటాం, అసలు అద్భుతాలను టెంపరీగా దేవుడు చేశాడు. వాళ్ళ ప్రేమ ఉంది కాబట్టి ప్రయాణం గురి చేశారు. కానీ దేవుడు అంటున్నాడు, ఇది ప్రయాణం కాబట్టి మన్నా కురిపిస్తాను సర్దుకోండి, మీరు కాంగ్రెస్ వెళ్ళాక అక్కడ సమృద్ధిగా మీకు దొరుకుతాయి, అన్ని రుచికరమైనటువంటి మీకు దొరుకుతాయి, ఇది ప్రయాణమే కాబట్టి సర్దుకోండి అని ఓ టెంపరీ బేసిస్ లో దేవుడు వాళ్ళకి అద్భుతాలు చేశాడు. కానీ మనకి ఇప్పుడు ఆశీర్వాదం కంటే అద్భుతం గొప్పదైపోతుంది. మనకి అద్భుతం గొప్పది కాదు. అద్భుతం గొప్పదైతే దేవుడు అరణ్యాత్రలో నడిపించి వాగ్దానం తీసుకెళ్ళి ఉండాల్సింది. కానీ దేవుడు ఏం చెప్పాడంటే, మీకు కానాన్ దేశాన్ని ఇస్తున్నాను, అరణ్య యాత్ర కంటే అదే మీకు బెటర్. నేను అరణ్య యాత్రలు మీకు చేసిన అద్భుతాల కంటే మీరు ఆ దేశం ప్రవేశించిన తర్వాత ఆ దేశంపై నేను దృష్టి పెడతాను చూసారా, అది మీకు ఇంకా చాలా బెటర్ అన్నాడు దేవుడు. కానీ అలా అందులో ప్రవేశించండి వీళ్ళు ఏం చేయాలి? కష్టపడాల్సి ఉంటుంది. మనకు తెలుసు, మొదటి తరం ఊరికి చిన్నట్లకే వాళ్ళు కదిలిపోయారు, వెనక్కి వెళ్ళిపోయారు వాళ్ళు. అదే దేవుడు చెప్తున్నాడు. ఐగుప్తు బయటకు వచ్చినప్పుడు సముద్రంలో దాడుతున్నారు, గొప్పగా పాటలు పాడారు, అందరూ పాటలు పాడారు, అందరూ వాయిద్యాలు వాయించారు. అది ఎక్కువ కాలం లేదు. ఏదైనా జరిగినప్పుడు మాత్రమే అది, తర్వాత లేదు. అది ఆసక్తిలో వాళ్ళు డల్ అయిపోయారు.
కానీ మమ్మల్ని చంపడం తీసుకొచ్చి అన్నారు ఒకనొక మూమెంట్లో కూడా వాళ్ళకి అప్పుడు వాగ్దాన దేశం గుర్తురాలదు. మనం కొంచెం కష్టపడితే కానాన్ దేశానికి వెళ్తాం, అక్కడ పాలతల ప్రపంచ దేశం ఉంది, ఈ రోజు తినే మన్నా కంటే అది బెటరు. ఎందుకంటే అది యాక్చువల్గా దేవుని యొక్క ప్రామిస్, అది దేవుని యొక్క వాగ్దానం, ఇది కాదు. మీరు అనుకోకుండా మీరు వెళ్తే అద్భుతాలు చేస్తాను దేవుడు ముందుగా చెప్పలేదు. ముందుగా దేవుడు చెప్పింది ఏంటంటే మీరు కానాన్ దేశానికి వెళ్తే అది పాలతల ప్రపంచ దేశం అని దాని గురించి ముందుగా చెప్పాడు దేవుడు. ఎందుకని? వీళ్ళు దాని మీద మైండ్ పెట్టి దీన్ని సహించాలని. అలానే మనం కూడా దేవుడు అది చెప్తున్నాడు, మీరు కానీ కష్టపడితే దేవుడు అన్యాయస్తుడు కాదు. అది ఏదైనా సరే, జనరల్ సెన్స్ లో కావచ్చు, ఆత్మీయ విషయాల్లో కావచ్చు, ప్రయాసపడి దానికి తగిన ప్రతిఫలం దేవుడు ఇస్తాను అంటున్నాడు. ఇప్పుడు అసలు నిజంగా ప్రయాసం ఉంటే ఎలా ఉంటుంది? ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఎలీషా జీవితంలో ఉండి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం ఎలీషాను గురించి ఇక్కడ చూస్తాం. 19వ అధ్యాయం 16వ వచనం. ఇక్కడ చూడండి, దేవుడు అన్నాడు ఏలియా తర్వాత ఆ పరిచయం కొనసాగించినటువంటిది ఎలీషా. అయితే ఎలీషాని దేవుడు తీసుకొని వెళ్ళిపోవడానికి ఉన్నటువంటి ఆ చివరి దినాల్లో సందర్భంలో దేవుడు ఏలియాకి చెప్తాడు, ఏమంటాడంటే నీ తర్వాత ఆ పరిచయం కంటిన్యూ చేయడానికి నేను ఎలీషా అనే వ్యక్తిని నేను ఏర్పాటు చేసుకున్నాను, నువ్వు వెళ్ళి ఆ వ్యక్తిని అభిషేకించు అన్నాడు. కాబట్టి ఏలియా ఏం చేశాడంటే వెళ్ళి ఆ వ్యక్తిని అభిషేకిస్తాడు. అది ఎలా అభిషేకిస్తాడు? 19వ వచనం ఇక్కడ చూడండి. ఎలీషా ఏం చేస్తున్నాడు గమనించండి. ఇక్కడ ఆయన పొలంలో ఎలా పనిచేస్తున్నాడు? అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచున్నాను. ఇప్పుడు చూడండి, 12 ఎడ్లతో దున్నుతున్నాడంట. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎలీషా గురించి ఆలోచించండి. జనరల్ గా ఆయన చేసే పని కూడా ఎలా ఉందో చూసారా? ఆయన చాలా బిజీగా పని చేసుకుంటున్నాడు. ఈయన ఖాళీ కూర్చోలేదు, ఈయన పని చేస్తున్నాడు. ఇక్కడ ఆసక్తిగా తను చేసే పని ఆసక్తిగా చేసుకుంటున్నాడు. ఆ పని చేస్తాడు, తప్పదు కదండి. ఏముందని మరి పొలం దున్నుకోకపోతే ఇంట్లోకి గింజలు రావు, గింజలు అయితే భోజనం చేయలేం కదా అని పని చేయటది. ఈయన చేసే పని చాలా ఇంట్రెస్ట్ చేసుకుంటున్నాడు. ఆయన అక్కడ పూర్ణ మనసు పెట్టి పొలంలో పని చేసుకుంటున్నాడు ఈ వ్యక్తి. ఈలోపు ఏలియా వచ్చాడు అక్కడికి. ఏలియా వచ్చి దుప్పటి మీద వేసాడు. అది సింపుల్ చెప్పాలంటే దేవుడు అభిషేకించాడని చెప్పొచ్చు. దేవుని యొక్క అభిషేకానికి ఎలీషాని ఆ రోజున దేవుడు పిలుచుకున్నాడు అన్న దానికి అదొక గుర్తది. కాబట్టి ఎలీషా ఎప్పుడు పిలవబడ్డాడు, ఎప్పుడు ఏర్పాటు చేయబడ్డాడు అంటే జనం చూస్తే ఎలీషాకి ఎప్పుడు తెలిసిన విషయం అంటే ఈ రోజున దేవుని పట్ల తన పట్ల దేవునికి ఉన్న పిలిపేంటో ఆ రోజు ఎలీషాకి అర్థమైంది. కాబట్టి ఏమన్నాడు అంటే ఇంటికి వెళ్తాను, నాకు పర్మిషన్ ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులు చెప్పేసి నేను వచ్చేస్తానన్నాడు. వెళ్ళాడు, గబగబా కొన్ని భోజనాన్ని ఏర్పాటు చేశాడు, తిన్నాడు, వాళ్ళతో పాటుగా చివరిసారి మీల్స్ చేశాడు, వచ్చేసాడు. గమనించండి, ఆ రోజున ఎలీషా పట్ల దేవునికి ఉన్న పిలుపు ఎలీషా గ్రహించాడు. ఆ రోజున అభిషేకింపబడ్డాడు. గమనించండి, దేవుడు ఎలీషాని పిలుచుకున్నాడు ఇక్కడ. అయితే పిలుచుకున్నాడు కాబట్టి వాడబడటానికి పిలుపు సరిపోతుందా? ఇప్పుడు చూడండి చెప్తాను, తల్లిదండ్రులుగా లేదా భార్యభర్తలుగా చేయాలని సరే దేవుడు మనం పెద్దానికి పిలవబడ్డాం. నేను ఇంట్లో తండ్రిగా ఉండడానికి, భర్తగా ఉండడానికి, సంఘంలో కాపరిగా ఉండడానికి, ఒక మంచి బిలీవర్గా ఉండడానికి నేను పిలవబడ్డాను. పిలుపులు అన్నీ ఉన్నాయి. జస్ట్ నేను ఓన్లీ పాస్గా ఉండడానికి పిలవబడలేదు. ప్రతి దాంట్లో కూడా పిలుపు ఉంది. ముఖ్యమైనటువంటిది పరిచర్య చేయడం, వాక్యం ప్రకటించడం, అదే నా పిలుపు. కానీ అదే కాదు, మిగిలిన చాలా ఉన్నాయి. అలాగనే మీ అందరికి కూడా ప్రతి దాంట్లో ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక బిలీవర్గా, అన్ని రకాలుగా మనకు కూడా పిలుపులు ఉన్నాయి. ఆ పిలుపు ఉంటే సరిపోతుందా? కార్యం సమర్థవంతంగా చేయగలుగుతామా? ఎలీషాని ఇక్కడ దేవుడు పిలుచుకున్నాడు. ఆ విషయం క్లియర్ గా బయలుపరిచేశాడు ఎలీషాకి. కానీ అలాగని ఎలీషా వాడబడతాడు ఆటోమేటిక్ గా? ఇప్పుడు చాలా మంది పాలన చేస్తారు, చాలా మంది దేవుడు పిలుచుకుంటాడు. కానీ ఏర్పరచబడిన వారు కొంతమంది. మరి దేవుడు అందరిని పిలిచినప్పుడు ఏర్పరచబడే వాళ్ళు ఎందుకు తగ్గిపోతారు అంటే, పిలిచిన తర్వాత వాళ్ళు అందులో ఏం చేయాలో దాన్ని చేయరు. పిలిచిన తర్వాత ఏర్పాటు చేయబడిన వాళ్ళలో కూడా ఉండడానికి వాళ్ళు ఎంతగా ప్రయాసపడాలో, ఆ పిలుపుని బట్టి ఎంతగా వాళ్ళు దాన్ని మైండ్ పెట్టి ప్రయాసపడాలో వాళ్ళు చేయరు. కాబట్టి 100 మంది పిలవబడితే అందులో కొంతమంది ఏర్పాటు చేయబడుతున్నారు. పిలవటంలోనే దేవుడు ఫిల్టర్ చేస్తాడు. జనరల్గా అందరినీ దేవుడు పిలవడు. మనం అనుకుంటే దేవుడు పిలవడు, దేవుడు పిలవాలని కూడా పిలుస్తాడు. సో ఒకసారి దేవుడు 100 మందిలో కొంతమంది దేవుడు పిలుస్తున్నాడు అంటే అందులో ఆల్రెడీ జనరల్ గా చాలా మంది నుండి సపరేట్ చేసి కొంతమంది దేవుడు పిలిచాడు. ఇప్పుడు పిలిచిన తర్వాత కూడా మళ్ళీ అందులో కూడా దేవుడు ఫిల్టర్ చేస్తున్నాడు. ఇప్పుడు గమనించండి, అందుకనే